నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆపరేషన్ సింధూర్ కాస్త ఇప్పుడు ఇండో పాక్ వార్గా పరిణమిస్తోంది. సో సింధూర్ ఆపరేషన్ కొనసాగింపుగానే మనం దీన్ని చూడాలా, లేకపోతే పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగినట్టుగా భావించాలా అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 టెర్రర్ స్థావరాలపైన భారత త్రివిధ దళాలు చేసిన దాడికి ప్రతి దాడి చేయడానికి పాకిస్తాన్ పూనుకుంది. నిన్న ఉదయం నుంచి రాత్రంతా కూడా ఆల్మోస్ట్ స్వామ్ ఆఫ్ డ్రోన్స్ తోటి ఒక డ్రోన్లను పూర్తిగా భారతదేశంలోని చాలా నగరాలపైకి అటాక్ చేయడానికి వాళ్ళు ప్రయోగించారు. కానీ వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా వాటిని తుదముట్టించింది. అండ్ అక్కడి నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ ద్వారా అనేక స్వామ్ ఆఫ్ డ్రోన్స్ తోటి వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించారు. పైనుంచి కింద వరకు ఆల్మోస్ట్ నిన్న చూస్తే కనుక నిన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎల్ఓసి దగ్గర మిగతా ప్రాంతాల్లో విపరీతమైన షెల్లింగ్ చేశారు. కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 16 మంది మరణించారు. అందులో 3 మహిళలు, 5 పిల్లలు నిన్న మనకు చనిపోయిన వాళ్లలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ దాని తర్వాత అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఆల్మోస్ట్ నిన్న రాత్రి కూడా ఈవెన్ పోఖ్రాన్లో కావచ్చు, జైసల్మేర్లో కావచ్చు వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. దాడిని పూర్తిగా తిప్పికొట్టడంలో భారత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. S-400లని అదేవిధంగా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనం పూర్తిగా వాటిని తుదముట్టించడం జరిగింది. S-400 రష్యాకు చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ యాంటీ మిజైల్ సిస్టమ్. అండ్ మరొక వైపు ఆకాష్ యాంటీ మిజైల్ సిస్టమ్ కూడా భారతదేశము DRDO పరిధిలో డెవలప్ అయినటువంటి సిస్టమ్. సో ఈ రెండు కూడా భారత్లోకి టార్గెట్గా చేసుకొని మిజైల్స్ దాడి చేయడానికి, డ్రోన్ల ద్వారా దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి పాకిస్తాన్ ప్రయత్నాల్ని పూర్తిగా విఫలం చేయడం జరిగింది. అండ్ ఈ నిన్నటి నుంచి ఇవాళ వరకు జరిగిన కొన్ని పరిణామాలు నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిన్న రాత్రంతా కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది, కానీ అన్నిట్లలోనూ పాకిస్తాన్ విఫలమైంది. మరొక వైపు పాకిస్తాన్ పైన ఎదురు దాడి చేయడం భారత్ చేసింది. అందులో భారత్ సక్సెస్ అయింది. నిజానికి కరాచీ పోర్టుని ధ్వంసం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ దానికి సంబంధించి లేదు, కానీ విజువల్స్ అక్కడి నుంచి వస్తున్న సోర్సెస్ని బట్టి మనకు వస్తున్నటువంటి విజువల్స్ చూస్తుంటే మాత్రం కరాచీ ధ్వంసం అయినట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే నిన్న ఇండియన్ నేవీ కూడా చాలా పటిష్టమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నట్టుగా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది నిన్న రాత్రిపూట. అండ్ కరాచీ పోర్టుని ధ్వంసం చేయడం జరిగింది అనే విషయంలో కూడా కొంత నిర్ధారిత అంశాలు ఉన్నాయి. అండ్ F-16 ఫైటర్ జెట్స్ ద్వారా వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే వాటిని కూడా మనం కూల్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ నిజానికి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది అనుకున్నాము. ఆ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ రాలేదు, కానీ బట్ ఓవరాల్గా పాకిస్తాన్ని పూర్తిగా కట్టడి చేయడంలో, పాకిస్తాన్ని తుదముట్టించడంలో భారత్ సక్సెస్ అవుతుందనే చెప్పాలి. భారత్ నిజానికి పై చేయి సాధించిందని చెప్పాలి. అండ్ పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు కూడా చాలా తీవ్రంగానే కనబడుతూ ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బలూచిస్తాన్కి సంబంధించి ఎవరైతే సపరేట్ కంట్రీ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని తీసేసి బలూచిస్తాన్ ఫ్లాగ్ని హౌస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి విజువల్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఆయన పార్టీ PTI కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తీవ్రతరం చేసినట్టుగా తెలుస్తోంది. PTI కార్యకర్తలు పూర్తిగా బయటకు వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వంత పాడే పరిస్థితి. నిజానికి వాళ్ళందరూ కూడా దేశంలో ఒక ఐక్యత తీసుకురావడానికి ఈ యుద్ధం ఉపకరిస్తుందని పాకిస్తాన్ భావించింది. భారత్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్లో ఒక ఐక్యతను తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అనుకున్నారు, కానీ అది పూర్తిగా బూమరాంగ్ అయినట్టుగానే కనబడుతోంది. పాకిస్తాన్ ఈరోజు అక్కడే ఉన్న అంతర్గత శత్రువుల వ్యతిరేకతతోటే బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకోవైపు రావల్పిండి, కరాచీ, లాహోర్, అదేవిధంగా ఆల్మోస్ట్ ఇస్లామాబాద్ వరకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్మీ కాంటోన్మెంట్స్లో విపరీతమైన పానిక్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా మనకు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్ ద్వారా. అండ్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కాంటోన్మెంట్లో ఉన్నటువంటి చాలా మంది వాటిని వదిలి వేరే ప్రాంతాలకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అసీం మునీర్ని గద్దె దించారు పూర్తిగా. ఇంకొక ఆర్మీ జనరల్ ఆయన పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. సో అసీం మునీర్ స్టేట్మెంట్స్ ఏవి బయటకు రావట్లేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే పాకిస్తాన్ అష్ట దిగ్బంధనంలో కూరుకుంది. ఒకవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు PTI రూపంలో వ్యతిరేకత, మరొక వైపు ఆర్మీలోనే ముసలము, ఇట్లాంటి అనేక అంశాల మధ్య పాకిస్తాన్ కక్కావికలమవుతున్న పరిస్థితి. మరొక వైపు దాని నుంచి బయటపడడానికి మనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తే అది కూడా విఫలమైంది. అండ్ భారతదేశం చేసినటువంటి దాడులు కూడా
కరాచీ పోర్ట్ పైన మిగతా వాటిపైన జరిగినవి సక్సెస్ఫుల్గా జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం మనం యుద్ధానికే పరిమితం కాలేదు, అంతర్జాతీయ సమాజం వైపు కూడా మనము దృష్టి సారించాము. అంతర్జాతీయంగా కూడా మద్దతు కూడగట్టడంలో, లేకపోతే అంతర్జాతీయ సమాజంలో లేదా ఆయా దేశాల్లో మన మెసేజ్ని స్ట్రాంగ్గా వినిపించే ప్రయత్నం కూడా ఇంకోవైపు జరుగుతోంది. అందులో భాగంగానే ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ దురైస్వామి, యూకేలో ఉన్నటువంటి విక్రమ్ దురైస్వామి ఇండియన్ హై కమిషనర్ ఆయన స్కై న్యూస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా హఫీజ్ అబ్దుల్ రౌఫ్, ఎవరైతే యుఎస్ శాంక్షన్డ్ టెర్రరిస్ట్ అని చెప్తారో, యుఎస్ టెర్రరిస్ట్గా గుర్తించినటువంటి శాంక్షన్స్ విధించినట్టు ఆంక్షలు విధించినటువంటి వ్యక్తి అయినటువంటి హఫీజ్ అబ్దుల్ రౌఫ్ని ఫోటోని ఆయన టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూలోనే చూపించడం జరిగింది. స్కై న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన చూపిస్తూ ఆ ఫోటోలో చాలా స్పష్టంగా టెర్రరిస్ట్ ఉన్నారు, టెర్రరిస్ట్ వెనకాల పాకిస్తాన్ సైన్యం ఉంది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ల అంత్యక్రియల్లో ఖననం చేస్తున్నటువంటి అంత్యక్రియల విజువల్స్లో, వాళ్లకు ఫ్యూనరల్ చేస్తున్నటువంటి విజువల్స్లో హఫీజ్ అబ్దుల్ రౌఫ్ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ముందు ఉన్నారు, టెర్రరిస్ట్ వెనకాల పాకిస్తాన్ ఆర్మీ ఉన్న విజువల్ని ఆయన ఎక్స్పోజ్ చేయడం జరిగింది. యూకేలో స్కై న్యూస్లో దీన్ని ఎక్స్పోజ్ చేయడం. సో మరొక వైపు ఇండియాకు సంబంధించినటువంటి అంబాసిడర్, యుఎస్లో ఉన్న అంబాసిడర్ మన దౌత్యవేత్త వినయ్ క్వాత్రా కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిఎన్ఎన్ ఛానల్కి. సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా గట్టిగా అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ వాళ్ళు ఇండియన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్ అని ఒక మాటను ఉపయోగించారు. ఇండియా అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి కశ్మీర్ అని. నిజానికి వాళ్ళు ఎప్పుడు కూడా కశ్మీర్ని అలాగే సంబోధిస్తూ ఉంటారు, ఇది వెస్టర్న్ మైండ్ సెట్. సో వాళ్లకు గట్టి సమాధానం చెబుతూ ఆయన ఒక చెప్పిన మాట నేను చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ but let me correct you antu the entire Jammu and Kashmir is integral to the Indian part of India. The only issue to be resolved there is the return of the Pakistan occupied Kashmir. Pakistan control lo unnatuvanti Pakistan occupied Kashmir ni తిరిగి ఇవ్వడం మినహా అక్కడ రిజాల్వ్ చేయడానికి ఏమీ లేదు. మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని స్పష్టంగా సిఎన్ఎన్ ముందే చెప్పారు. అండ్ ఇంకొక వైపు మా యుద్ధం టెర్రరిస్టుల పైన, పాకిస్తాన్ మీద కాదు అనే ఒక మెసేజ్ని కూడా ఇచ్చారు. టెర్రరిస్టుల పైన మా యుద్ధం ఇది, వాళ్ళు ఎస్కలేట్ చేస్తే, వాళ్ళు మా మిలిటరీ పైన లేకపోతే మా సివిలియన్స్ పైన దాడి చేస్తే మేము ప్రతిదాడి చేస్తామన్న మెసేజ్ని స్పష్టంగా ఇస్తున్నారు. ఒకవైపు యూకేలో ఇంటర్వ్యూలో ఇండియన్ హై కమిషనర్ మాట్లాడడము, ఇంకోవైపు అమెరికాలో యుఎస్లో మన అంబాసిడర్ సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడము చూస్తూ ఉంటే వెస్ట్రన్ సొసైటీలో కూడా, ఈ మీడియాలో కూడా ఒక స్పష్టమైన మెసేజ్ని భారత్ క్యారీ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇంకోవైపు వాళ్ళు చేస్తున్న దాడిని ఆపుతున్నాము, మనము దాడి చేస్తూ ఉన్నాము. ఇంకోవైపు దౌత్యపరంగా మన పట్టును బిగించే ప్రయత్నము చేస్తూ ఉన్నాము. ఇవన్నీ చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో మరొక వైపు ఈ 3-4 రోజుల్లో జరుగుతున్న చర్చలో మనం ఎక్కువగా వింటున్న మాటలు S-400 గురించి వింటున్నాము, అండ్ INS విక్రాంత్ గురించి వింటున్నాము, అండ్ మొన్న ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం లేదా మన డిఫెన్స్ ఫోర్సెస్ లేకపోతే ఎటువంటి మిజైల్స్ని వాడుకున్నారో అంశానికి సంబంధించి చూస్తున్నాం. స్కాల్ప్ అనే ఒక మిజైల్ని వాడడం జరిగింది. స్కాల్ప్ స్టార్మ్ షాడో అని మిజైల్ అంటారు దీన్ని. ఇది యూరోపియన్ మిజైల్. ఇది మరొక వైపు హ్యామర్ అనే మిజైల్ని వాడడం జరిగింది. హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అంటారు హ్యామర్ అనే మిజైల్. ఇది హ్యామర్ అనే మిజైల్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మిజైల్. ఈ 2 మిజైల్స్ని వినియోగించారు. అండ్ నాగాస్త్ర అని మన స్వదేశీ టెక్నాలజీతో తయారైనటువంటి నాగాస్త్ర, నాగ్పూర్ బేస్డ్ కంపెనీ తయారు చేసినటువంటి మిజైల్ని కూడా వినియోగించారు. ఇది లాయిటరింగ్ మ్యూనిషన్. నిజానికి 3 మిజైల్స్ ప్రత్యేకత ఉంది. ఒకటి యూరోపియన్ మిజైల్, ఒకటి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మిజైల్. ఈ హ్యామర్ మిజైల్ ఫ్రాన్స్కి సంబంధించిన మిజైల్ అయినప్పటికీ ఇది బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో సంయుక్తంగా దాన్ని ఈరోజు మనం డెవలప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హ్యామర్ని సంయుక్తంగా డెవలప్ చేస్తున్నాము, అండ్ నాగాస్త్ర మన మిజైల్. ఈ మూడిటిని వినియోగించడంలో కూడా ఆంతర్యం ఉంది. అంటే ఏంటంటే మేము తయారు చేస్తున్నవి లేకపోతే మా వద్దకు వచ్చినటువంటి మిసైల్ మీకు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ని పెంచే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారా అనే ఒక మెసేజ్ని కూడా వచ్చిన పరిస్థితి. ఇంకోవైపు ఈ అటాక్స్ చేస్తున్నప్పుడు మన వైపు నుంచి ప్రొటెక్ట్ చేసినటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఉంది. S-400 ఒకవైపు రష్యాకి సంబంధించినటువంటి S-400 ఉంది, ఇంకొక వైపు మన ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో ఆకాష్ మిజైల్స్ కావచ్చు, ఇటు S-400 కావచ్చు, ఈ 2 మనం మార్కెట్లో దీన్ని వినియోగించి చూపిస్తున్న పరిస్థితి.
సో అంటే మన ఉత్పత్తులు లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి మార్కెట్ని కూడా దృష్టిలో ఉంచుకొని వీటిని వినియోగించారా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఇందులో చాలా కీలకమైనటువంటి టేక్అవేస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ S-400 కావచ్చు, INS విక్రాంత్ కావచ్చు, లేకపోతే రాఫెల్ ఫైటర్ జెట్స్ కావచ్చు, ఇంకోవైపు ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, హరోప్ డ్రోన్స్ కావచ్చు, ఇలా మనం వినియోగిస్తున్న వాటిని కూడా ఏవి బహిర్గతం చేయాలి, ఏవి నిజానికి ప్రచారంలోకి తీసుకురావాలి, వేటిని ప్రచారంలోకి అక్కర్లేదు అనే అంశానికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవి బయటకు వచ్చాయి అనంటే ఆ పేర్లను ఎందుకు బయటకు బహిర్గతం చేస్తున్నారు అనంటే కనుక ఖచ్చితంగా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచుకునే ఒక సుదూర లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నటువంటి పనిగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే మీడియా సంస్థలు మాత్రం ఇంకోవైపు ఒక భారత వ్యతిరేక ప్రచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ పత్రిక నిన్ననే ఒక అప్డేట్ రిలీజ్ చేసింది. అదేంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి 3 ఇండియన్ జెట్స్ని పాకిస్తాన్ క్రాష్ చేసింది అనే వార్తని ఒక జస్ట్ ఇన్ అంటూ ది హిందూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చేసిన వెంటనే విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ది హిందూ ప్రకటించింది. వీ హ్యావ్ డిలీటెడ్ అన్ ఎర్లియర్ పోస్ట్ అబౌట్ ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. వి రిగ్రెట్ దట్ ఇట్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్ అమాంగ్ అవర్ రీడర్స్ అంటూ దాన్ని డిలీట్ చేశామంటూ చెప్పడం జరిగింది. సో బేసికల్లీ హిందూ లాంటి పత్రిక కావచ్చు, ది వైర్ కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ వంత పాడేటువంటి పత్రికలు, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీజ్ ఫైర్ చేయాలి, డీఎస్కలేషన్ జరగాలి, నిజానికి ఇప్పుడున్న యుద్ధంలోకి వెళ్లకుండా ఇంకొంచెం శాంతి వచనాలు వల్లించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మాటల్ని మనం ఖచ్చితంగా బేఖాతరు చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారత త్రివిధ దళాలు అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉన్నాయి. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ను పూర్తిగా దిగ్బంధించే ఒక ప్రయత్నంలో సఫలీకృతమయ్యాయి. ఇటువంటి స్థితిలో మళ్ళీ వెనక్కి వచ్చి శాంతి వచనాలు వల్లించడం సరైనది కాదు. ఈ సందర్భంలో పూర్తిగా అటాక్ దిగిన తర్వాత ఇంకా శషభిషలు లెక్కించాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి యుద్ధం అయిపోయిన తర్వాత పాకిస్తాన్ వెన్ను విరిచిన తరువాతనే మనం శాంతి గురించి మాట్లాడాలనేది మా అభిప్రాయం. సో మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ఈ అప్డేట్స్ని మేము క్రెడిబుల్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్నే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మిగతా ప్రసార మాధ్యమాల్లో ఉన్నంత హడావిడి లేకపోతే గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఇక అయిపోయిందనే ఒక హడావిడి నేను చూపించకపోవచ్చు. బట్ ఎస్, ఇది ఆథెంటిక్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. వీటిని మీరు 10 మందికి చేరవేస్తే ఖచ్చితంగా జాతీయవాద సమూహానికి మేలు చేసిన వాళ్ళమవుతాము, దేశ భద్రతకు మనము కాసింత తోడ్పడిన వాళ్ళమవుతాము. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.